గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు కారే చిన్నాను వైసీపీ నాయకులు చిన్నా శ్రీను, కేకే రాజు, వాసుపల్లి గణేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనందరికీ కూడా తెలిసిందే, గత 6 రోజులుగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వేటకెళ్లిన ఒక బోటు తిరగబడి అందులో 6 మత్స్యకారులు గల్లంతవటం, ఈ రోజు వరకు కూడా వారి ఆచూకీ తెలియకపోవటం, అందులో ఒక మత్స్యకారుడు అదృష్టవశాత్తు భగవంతుడి దయతో బతికి బట్టకట్టడం మనందరికీ కూడా తెలిసిందే. ఈ దుర్ఘటనకు సంబంధించి అత్యంత విషాదకరమైన ఈ సంఘటనకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి 3 మెన్ కమిటీ అని వేశారు. ఎవరు కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి సమాచారాన్ని ఆ కుటుంబ సభ్యులకి తెలిసిన పాపాన పోలేదు. గత వారం రోజులుగా ఫిషింగ్ హార్బర్ దగ్గర వారు పడిగాపులు కాస్తా ఉంటే ఏదో మొక్కుబడిగా వచ్చి పలకరించి వెళ్ళటం, నిన్న కొల్లు రవీంద్ర మంత్రి గారు వచ్చి ఏదో అది కూడా వాళ్ళకి ఏదో అదిరించి బెదిరించినట్టు విధంగా అసలు ఎలాంటి లెక్క చేయకుండా వాళ్ళు చెప్పే కుటుంబ సభ్యులు చెప్పిన వాళ్ళ ఆవేదన కానీ, వాళ్ళ బాధను కానీ, వాళ్ళ కష్టాన్ని కానీ వివరంగా తెలుసుకోకుండా ఏదో జులుం ప్రదర్శించి ఈ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చెక్కు రూపంలో ఇస్తామని చెప్పడం వాళ్ళు తిరస్కరించినా సరే బలవంతంగా దాన్ని ఇచ్చి వాళ్ళు అడ్డుకున్నా సరే వాళ్ళకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కష్టం వచ్చినా తెలుసు. గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగింది. ఇదే ఫిషింగ్ హార్బర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఇదే ఫిషింగ్ హార్బర్లో ప్రతి బోటుకి 35 నుంచి 37 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం ఇమీడియట్గా 24 అవర్స్ లోపు ఆ రోజు 7.5 నుంచి 8.5 crores సుమారు ఆర్థిక సహాయం వారందరికీ కూడా అందించడం జరిగింది. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఇంత దుర్ఘటన జరిగినా బాధితుడికి సంబంధించి కానీ, భవిష్యత్తులో వాళ్ళకి ఏం చేస్తామని కానీ, ఏదైతే బోటు ప్రమాదానికి సంబంధించి బోటు ఏం చేస్తామని కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎక్కడ ప్రకటించిన పాపాను పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వాసుపల్లి మాజీ శాసనసభ్యులు, దక్షిణ నియోజకవర్గ సమన్వయకులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నశ్రేణి గారిని, అదేవిధంగా మా సమన్వయకర్తలు దేవన్ రెడ్డి గారు, ముల్లప్పారావు గారు అందరినీ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బతికి బట్టగడ్డ బాధితుడు చిన్న ఉన్నాడో చిన్న దగ్గరికి కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్నతో జరిగిన సంఘటన గురించి, ఏ విధంగా ప్రమాదం జరిగింది, మీరు ఏ విధంగా నష్టపోయారని అతను కూడా మాట్లాడి అతనిలో మనోధైర్యాన్ని నింపి అతన్ని ఓదార్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చిన్నతో కూడా మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా నేను వస్తాను, ఏదైతే బాధితులు ఉన్నారో మీకు అండగా నేను నిలబడి మీ పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మీకు ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి, మీ విధంగా మిమ్మల్ని ఏ విధంగా చేతునేవాలి, ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ఒకసారి కలెక్టర్ గారితో సంబంధిత ఏంటి ఈ పరిస్థితులు ఏంటి అనేది మేమందరం కూడా వెళ్ళి మేము తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళు పరామర్శించడానికి వస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను, ఇది క్లైమాటిక్ కండిషన్స్ పాడవడం వల్ల లేదంటే సైక్లోనా అనేది కాదు, బట్ వెదర్ అడ్వైజరీ కమిటీ మాత్రం మీకు అలారం చేసింది. 3, 4 తారీఖున మీకు 5వ తారీఖున ఈ 3 రోజులు సీ రఫ్గా ఉంటుంది, హై వెలాసిటీ విండ్స్ వస్తాయి, అలాగే ఒక టొరంటియల్ రెయిన్ కొండపోత వర్షం కురుస్తుంది అని జాగ్రత్తలు అటు ఇండియన్ కోస్ట్ గార్డ్ పంపించింది, ఇండియన్ నేవీకి పంపించింది, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్